ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము, దేవుని చిత్తము ఈరోజు మనము తెలుసుకోవాలి అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించాలి. కష్టకాలమందు, దుఃఖములో, శ్రమలో, మరి ఆనందంలో, ప్రతి సమయంలో కూడా కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తము అని వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తన 100వ సంకీర్తన 3వ వచనం మనం గమనిస్తే, ఎందుకు చెల్లించాలి అనగా ఆయనే మనల్ని పుట్టించను, ఆయనే మనల్ని పోషించువాడు, నడిపించేవాడు. కాబట్టి కృతజ్ఞతార్పణ చెల్లించాలి. 103వ కీర్తన 2-3 వచనాల్లో ఆయన మన దోషములను క్షమించేవాడు, సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి ఈ ప్రాణంను విమోచించి వాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించే అవసరం ఎంతో ఉన్నదని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తన 42-3 వచనాల్లో గమనిస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపుల నుండి మనల్ని పైకి లేవనెత్తినాడు. మరి ఆయన తన వాక్కును పంపి మనల్ని స్వస్థపరిచినాడు. కష్టకాలమందు మనల్ని విడిపించిన దేవుడని 107వ కీర్తనలో సెలవిస్తున్నాడు. ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మేళ్ళు, ఎన్నో కృతజ్ఞతలు చెల్లించే అవకాశాలు మనకు ఉన్నాయి, కానీ మనం మరిచే వారంగా ఉన్నాం. చాలాసార్లు ఆయన మేలు అనుభవిస్తూ, ఆయన కృపలు పొందుకుంటూ, ఆయన ఆశీర్వాదము అనుభవిస్తూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉంటాము. దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వారు వ్యర్థులైరి. అట్టివారు దేవుని ఎదుట నిరుత్తరులై ఉన్నారు. అనగా వారు దేవుని సన్నిధిలో ఉత్తరమేమీ చెప్పలేక నిలబడలేని వారిగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానము మనము పొందుకొని కృతజ్ఞత కలవారమై దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రతి విషయంలో, అన్ని సమయాల్లో, కష్టకాలం ముందు, దుఃఖము, బాధ, మరి ఆనందము, సంతోషంలో, ఆశీర్వాదంలో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞత కల జీవితముతో ఉండి దేవుని ఘనపరుస్తాం. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంపై మీకు ఎంతో వందనాలయ్యా. మీ చిత్తం నెరవేర్చుట, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞత కలవారమై జీవించటకు మాకు మీరు నేర్పించమని వేడుకొచ్చుట తండ్రి. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞత కలవారమై ప్రభా మీ చిత్తం నెరవేర్చుటకు మాకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం. ప్రార్థనలో ఏకమించిన ప్రతి ఒక్కరిని దీవించడయ్యా ప్రభా. ఉదయకాలంలో ప్రభా వారి ప్రతి సమస్యలు, కష్టములు ప్రభా, అనారోగ్య పరిస్థితులు ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, ఇంకా ఏ విషయంలో ప్రభా నీ బిడ్డలు ఆలోచన చేస్తున్నారో ప్రతి విషయంలో జవాబు, ఆదరణ, ఆనందము, స్వస్థత, విడుదల, రక్షణ నీ బిడ్డలకు దయచేయమని వేడుకొంచు. దినమంతటి కావాల్సిన కృపాక్షేమం ఉంటుంది బలపరచమని, ఈరోజు బర్త్డేస్, యానివర్సరీ చెప్పిన వారందరినీ దీవించి నూతన సంవత్సరం దయచేయటం దయచేస్తున్నారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.